నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో పోషకాలు నిండుగా అందించే హెల్దీ దోశ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ టిఫిన్ చేయడానికి ఎక్కువ కష్టపడకుండా అప్పటికప్పుడు ఈ దోశలు చేసుకోవచ్చు. అలా అని ఈ దోశ చేయడానికి పెరుగు, వంట సోడా, ఇనో వంటివి వాడాల్సిన అవసరం కూడా లేదండి. హెల్దీగా ఈ దోశలు చేసుకోవచ్చు. అంతేకాదు పిండి కూడా ముందే రుబ్బుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు పిండి రుబ్బుకొని వెంటనే దోశలు వేసుకోవచ్చు. అలాగే ఈ దోశల్లోకి మంచి రుచిగా హోటల్ స్టైల్ చట్నీని కూడా చేస్తున్నాను. ఈ చట్నీతో దోశలు మరో 2 ఎక్కువ తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఎన్నో పోషకాలను అందించే ఈ హెల్దీ దోశను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పిండిని రుబ్బుకోవడానికి ఒక ప్లేట్లోకి పావు కప్పు మినపప్పును తీసుకోండి. మరో పావు కప్పు కందిపప్పును తీసుకోండి. అలాగే పావు కప్పు పెసలను తీసుకుంటున్నాను. మీ దగ్గర పెసర్లు లేకపోతే పెసరపప్పునైనా వాడుకోవచ్చు. అలాగే మరో పావు కప్పు శనగపప్పును తీసుకోండి. ఇలా మన దగ్గర ఉన్న పప్పులను పావు కప్పు చొప్పున తీసుకోండి. మనం తీసుకున్న పప్పుల క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీతో బియ్యం తీసుకోవాలి. కాబట్టి ఒక అరకప్పు వరకు బియ్యం తీసుకోండి. ఇక్కడ నేను రైస్ వాడుతున్నాను కదా, మీరు రైస్ వద్దనుకుంటే రైస్ కి బదులుగా మిల్లెట్స్ నైనా వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను చూపించిన 4 రకాల పప్పుల్లో ఏదైనా పప్పు లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ మెంతులను తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు వీటిని కడిగి తీసుకుందాం. ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడగండి. ఇప్పుడు ఇందులోకి మంచినీటిని తీసుకొని ఈ పప్పులను కనీసం 6-7 గంటలు బాగా నానబెట్టాలి. మనం టిఫిన్ ఉదయం చేస్తాం కాబట్టి ఇలా నైట్గా కడిగి నానబెట్టుకుంటే ఉదయానికి పప్పులనేవి చక్కగా నానతాయి. కాబట్టి మూత పెట్టి రాత్రంతా నానబెట్టండి. అదే మీరు డే టైంలో కాకుండా నైట్ టైంలో చేసుకోవాలనుకుంటే లంచ్ టైంలో నానబెడితే నైట్కి చక్కగా నానిపోతాయి. మళ్ళీ ఉదయం చూపిస్తున్నానండి. చూడండి, పప్పులు చక్కగా నానిపోయాయి కదా. సో ఇలా నానబెట్టిన ఈ పప్పులను 1-2 సార్లు మళ్ళీ బాగా కడిగి గ్రైండ్ చేసుకుందాం. నీళ్ళన్నీ వంపేసి ఈ పప్పులన్నిటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే చిన్న అల్లం ముక్కను తీసుకోండి. ఇందులో ఇలా చిన్న అల్లం ముక్క వేయడం వలన దోశల రుచి అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే అల్లంతో పాటు 2 పచ్చిమిరపకాయలని కానీ లేదా ఎండుమిరపకాయలైనా తీసుకోవచ్చు. అలాగే పిండి మెత్తగా రుబ్బడానికి సరిపడని నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని మెత్తగా రుబ్బి తీసుకోండి. మనం పిండిని ఎంత బాగా రుబ్బుతామో దోశలు అంత చక్కగా వస్తాయి. చూడండి, ఇలా పిండిని మెత్తగా రుబ్బి ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే నేను మిక్సీ గిన్నెలోనే కొంచెం నీళ్ళని వేసి పిండిలోకి తీసుకుంటున్నాను. మనకు ఈ దోశ పిండి అనేది మరీ పల్చగా ఉండద్దు, అలానే మరీ గట్టిగా ఉండద్దు. నార్మల్ దోశ పిండిని ఎలా అయితే తయారు చేసుకుంటామో అచ్చం అదే కన్సిస్టెన్సీతో ఉండాలి. అలాగే చూడండి, పిండి ఫార్మెంటేషన్ అయినట్టుగా చిన్న చిన్న బబుల్స్ అనేవి ఎలా వస్తున్నాయో. ఈ పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే టిఫిన్లోకి దోశలు తినాలనుకుంటామో నైట్కి నానబెట్టి ఇలా మార్నింగ్ రుబ్బుకొని అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ చక్కెరను తీసుకోండి. ఇలా కొంచెం చక్కెర వేయడం వలన ఈ దోశలు మంచి రుచిగా అలాగే మంచి కలర్తో వస్తాయి. మీరు కావాలంటే చక్కెరను స్కిప్ చేసైనా చేయొచ్చు, బట్ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకసారి బాగా కలిపి కన్సిస్టెన్సీని చూపిస్తాను చూడండి. మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీడియంగా ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉందంటే దోశలు చక్కగా వస్తాయి. సో పిండిని అయితే తయారు చేసుకున్నాం కదా, దోశలు వేసుకోవడానికి ముందుగా ఇందులోకి మంచి టేస్టీగా చట్నీని తయారు చేసుకుందాం రండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనెను తీసుకొని నూనె వేడయ్యాక 7-8 వెల్లుల్లిపాయల్ని, 1 టేబుల్ స్పూన్ మినపప్పును, మరో టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును తీసుకొని ఇవి కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఎప్పుడైతే ఇలా దూరగా ఫ్రై అయ్యి బంగారు రంగులోకి వస్తాయో అప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే చట్నీ మంచి కలర్తో రావడానికి 2 కాశ్మీర్ రెడ్ చిల్లీలను కూడా తీసుకుంటున్నాను. వీటితో పాటే 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. 1-2 నిమిషాలు ఫ్రై చేసేసరికి ఉల్లిపాయలు ఇలా దూరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును, అలాగే చిన్న చింతపండు రెబ్బను మరీ ఎక్కువగా కాకుండా ఇలా కొంచెం తీసుకోండి. ఇందులోనే 1 కప్పు టమాటా ముక్కల్ని తీసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా మనం కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసామంటే టమాటా అనేది సాఫ్ట్గా మగ్గిపోతుంది.
చూడండి, టమాటా ఇలా కొంచెం మెత్తగా మగ్గితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని లేదు. ఇలా సాఫ్ట్‌గా మగ్గాక చివరిగా ఇందులోకి కొంచెం పుదీనా ఆకుని తీసుకోండి. ఇందులో పుదీనాకు టేస్ట్ అనేది యూనిక్ టేస్ట్‌నిస్తుంది. చాలా అంటే చాలా బావుంటుంది. మీరు కావాలంటే పుదీనాతో పాటు పిడికెడంత కొత్తిమీరాకు వేసినా ఇంకా బావుంటుంది. సో, ఇలా పుదీనాకుని తీసుకున్నాక ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే కొంచెం నీళ్ళని తీసుకొని చట్నీని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేయండి. మీకు చట్నీ కొంచెం పల్చగా ఉండాలనుకుంటే ఎక్స్ట్రాగా నీళ్ళని వేసుకోవచ్చు. కానీ హోటల్ స్టైల్‌లోలా చేసుకోవాలంటే మాత్రం ఈ థిక్‌నెస్‌లోనే చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని పోపుని పెట్టి తీసుకుందాం. పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ తీసుకొని పోపుని బాగా ఫ్రై చేసి చట్నీలోకి తీసుకోండి. అంతే, టేస్టీగా హోటల్ స్టైల్ ఉల్లి టమాటా చట్నీ తయారైపోయింది. ఈ చట్నీ టేస్ట్ అల్టిమేట్‌గా ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుందండి. ఏ టిఫిన్‌లోకే కాదు, ఏ టిఫిన్‌లోకైనా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అలాగే ఇలా చేసిన చట్నీని దోసలు వేసుకోవడానికి ముందే ఒక గిన్నెలోకి తీసుకొని ప్లేట్‌ని రెడీ చేసి ఆ తర్వాత వేడివేడిగా దోసలు వేసుకుందాం. అలాగే నేను దోసలను ఐరన్ తవ పైన చేస్తున్నాను. మీరు రెగ్యులర్‌గా దోసను ఎలా చేసుకుంటారో అలా ఈ దోసలను చేసుకోవచ్చు. ముందుగా ఆయిల్‌ని తీసుకొని బాగా అప్లై చేయండి. అలాగే పాన్ అనేది ఎక్కువ వేడైపోయింది కాబట్టి కొంచెం నీళ్ళను చల్లి దోస పిండిని తీసుకుందాం. మరొకసారి బాగా కలిపి దోస పిండిని తీసుకొని ఇలా తవ పైకి తీసుకోండి. ఇప్పుడు స్లోగా సర్క్యులర్ మోషన్‌లో తిప్పుతూ దోసను స్ప్రెడ్ చేయండి. ఇలా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా చేశారంటే దోస మంచిగా రౌండ్ షేప్‌లో వస్తుంది. సో, ఇలా దోసను తీసుకున్నాక ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాల్చామంటే దోస మంచి క్రిస్పీగా వస్తుంది. దోస అనేది ఇలా కాస్త ఉడికిన తర్వాత దీనిపైన ఆయిల్‌ని గానీ లేదా బటర్‌ని గానీ లేదా ఇక్కడ చూపించినట్టుగా నెయ్యిని గానీ వేసి బాగా కాల్చండి. తక్కువ మంట పైన కాల్స్తే దోస మంచి కరకరలాడుతూ ఉంటుంది. అదే మీకు దోసలు కొంచెం మెత్తగా ఉండాలనుకుంటే హై ఫ్లేమ్‌లో కాల్చి తీసుకోవచ్చు. ఇలా బాగా కాలాక అంచులను కొంచెం ఇలా తీసుకొని దోసను తీసుకోవడమే. ఇలాగే మరొక దోస వేసుకోవడానికి కూడా ఇక్కడ ఐరన్ ప్యాన్‌ని వాడుతున్నాను కాబట్టి మళ్ళీ కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి లైట్‌గా నీళ్ళని చల్లి దోసని వేసుకుందాం. ఇదే స్టెప్‌ని కంటిన్యూ చేస్తూ పిండి మొత్తం దోసల్లా వేసుకోవడమే. ఇలా ఐరన్ తవ పైన చేయడం వలన దోస మంచి రుచిగా ఉంటుంది. ఇలా మనకు కావాల్సినన్ని దోసలను వేసుకొని మంచిగా కాల్చి తీసుకోవడమే. ఏమైనా పిండి మిగిలిపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సాయంత్రం ఉత్తప్పంలా అన్నా లేదా దోసలైనా వేసుకోవచ్చు. లేదా నెక్స్ట్ డే మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. అలాగే ఈ దోసల్ని ఈ చట్నీతో పాటు ఉల్లిపాయలు నంచుకుంటూ తింటే ఇంకా రుచిగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకున్న హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ మీ అందరికీ బాగా యూజ్ అవుతుందనుకుంటున్నాను. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని చూస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.